మఘా నక్షత్రం వల్ల మామగారికి, ఆశ్లేష నక్షత్రం వల్ల అత్తగారికి గండం ఉంటుందని చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు నిజంగా మఘా నక్షత్రం వల్ల మామగారికి, ఆశ్లేష నక్షత్రం వల్ల అత్తగారికి గండం ఉంటుందా లేదా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర నిపుణులు కొండూరు రమాదేవి గారు. వారితో మాట్లాడదాం. రమాదేవి గారు నమస్తే. మఘా నక్షత్రం వల్ల మామగారికి, ఆశ్లేష నక్షత్రం వల్ల అత్తగారికి గండం ఉంటుందని చాలామంది భయపడుతూ ఉంటారు. నిజంగా ఆ రెండు నక్షత్రాల్లో వివాహాలు చేసుకోవాలన్నా కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంటి నిజంగా అసలు మఘా నక్షత్రం వల్ల మామగారికి, ఆశ్లేష నక్షత్రం వల్ల అత్తగారికి గండం ఉంటుందా అంటే ఏం చెప్తారు? విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతి సమేత పరమేశ్వరాయన మహా. మఖా మామగారికి గండము, ఆశ్లేష అత్తగారికి గండము. రైమింగ్ బాగుంది. కొన్ని ప్రాంతాల్లో మూల మామగారికి గండం అని కూడా అంటారు. ఓకే. ఈ ఎవరి వల్ల ఎవరికి గండం లేదు. వీటిని గండాంతర నక్షత్రాలు అంటారు. 27 నక్షత్రాలు ఉన్నాయి కదా మనకి. 27 నక్షత్రాల్లో 6 నక్షత్రాలని గండాంతర నక్షత్రాలు అంటాం. గండాంతర నక్షత్రాలు ఏవి? మొత్తం గండాంతర నక్షత్రాలు ఏంటంటే రేవతి, అశ్విని, ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల. ఈ 6 నక్షత్రాలని గండాంతర నక్షత్రాలు అంటారు. గండాంతర నక్షత్రాలు అంటే గండాంతాల్లో ఉన్నాయి అని. మనకి 12 రాశులు ఉంటాయి కదా. ఈ 12 రాశులు ఏంటంటే ఒకటి జలతత్వం, ఒకటి వాయుతత్వం, అట్లాగుంటాయి. అగ్నితత్వం. ఫస్ట్ రాశి మీకు మేషరాశి అగ్నితత్వం అవుతుంది, వృషభ రాశి భూతత్వం అవుతుంది, మిథున రాశి వాయుతత్వం అవుతుంది, కర్కాటకం వచ్చేసరికి మళ్ళీ జలతత్వం, మళ్ళీ తర్వాత సింహం మళ్ళీ అగ్నితత్వం. ఏదైనా ఒక రాశిలోంచి ఒక రాశిలోకి అంటే ఈ జలతత్వంలోంచి జలతత్వం అయిపోగానే వెంటనే మీకు అగ్నితత్వం స్టార్ట్ అవుతుంది. ఈ జలతత్వానికి అగ్నితత్వానికి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ 2 డిగ్రీలు అంటే జలతత్వంలో చివరి డిగ్రీ, అగ్నితత్వంలో మొదటి డిగ్రీ, ఈ 2 డిగ్రీలని గండాంతరం అంటారు. ఓకే. అంటే మీరు ఏదైనా ఒక చల్లటి వస్తువుని అంటే మీకు నీళ్ళల్లో నాని ఉన్న వస్తువుని పట్టుకొచ్చి ఫైర్లో వేసేసారు అనుకోండి, చాలా అలజడి వస్తుంది. అలాగే చంద్రుడు మీకు జలతత్వంలో ట్రావెల్ చేసి సడన్గా అగ్నితత్వంలోకి వస్తాడు. వచ్చినప్పుడు చంద్రుడు అసలే సున్నితమైన గ్రహం కాబట్టి కొంచెం అలజడికి గురవుతాడు అనమాట. ఈ వేడి సెగ ఆ జలతత్వంలోకి తగులుతుంది, ఆ చల్లతత్వం ఈ అగ్నితత్వంలోకి ఉంటుంది. ఈ 2 డిగ్రీల్ని గండాంత పాదాలు అంటారు. ఓకే. ఇప్పుడు మీకు ఈ నక్షత్రం అంతా గండాంత పాదాల్లో ఉండదు. మీకు రేవతి చివరి పాదం, ఓకే, గట్టిగా చెప్పాలంటే చివరి డిగ్రీ మాత్రమే. అంటే మీన రాశిలో 29 నుంచి 30 డిగ్రీ అంటే 1 డిగ్రీ 30 డిగ్రీ మాత్రమే. మేషరాశిలో మొదటి డిగ్రీ. ఈ 2 డిగ్రీల్లోనే గండాంతం చెప్పుకుంటారు. కానీ మనం మొత్తం రేవతి నక్షత్రాన్ని మొత్తం గండాంత నక్షత్రం అంటాం, అశ్వినిని మొత్తం గండాంత నక్షత్రం అంటాం, ఆశ్లేషణ మొత్తం గండాంతం అంటాం, మఖను మొత్తం అంటాం, జ్యేష్ఠ అని అంటాం, మూలాన్ని అంటాం. ఇవి మొత్తం డిగ్రీ. ఒక నక్షత్రం అంటే 13 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది. ఇది మొత్తం మీకు గండాంతం కాదు. ఇది వీళ్ళకి ఏ దోషాలున్నా 12 ఏళ్ళ లోపే. 12 ఏళ్ళ తర్వాత దోషాలు ఉండవు. 12 ఏళ్ళ తర్వాత ఓకే. ఈ గండాంత దోషాలు మీరు అన్న మఖా మామగారికి గండం, అత్తగారికి గండం, జ్యేష్ఠ బావగారికి గండం, ఇలాంటి దోషాలన్నీ 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఉండవు. ఇది వరకు కాలంలో 8 ఏళ్లకు వివాహం చేసేవాళ్ళు. 8 ఏళ్లకు వివాహం చేసుకున్న అప్పుడు మామగారికి ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా, జ్యేష్ఠ వాళ్ళకి బావగారికి అనారోగ్య సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏమన్నా గండాలు ఉంటే ఏమన్నా ఇబ్బంది జరిగేదేమో. అంతేకాని కేవలం ఈ నక్షత్రం వాళ్ళ వల్ల వాళ్ళకి గండం జరిగిపోతుందని కాదు. ఇప్పుడు వివాహాలన్నీ 25 ఏళ్ల తర్వాతే. ఇప్పుడు అమ్మాయికైనా 25 ఏళ్ళు రావాలి, అబ్బాయికైనా 25 ఏళ్ళు రావాలి, గట్టిగా చెప్పాలంటే 30 ఏళ్ళు రావాలి. ఇప్పుడు అంతవరకు ఆ దోషాలు ఉండవు. ఇంకా గండాంత దోషం ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న డిగ్రీలు ఉన్నాయి కదా, ఆ డిగ్రీల్లో ఏ పాపగ్రహం ట్రావెల్ చేసినా, ఇప్పుడు కుజుడు, శని, రాహు, కేతు, ఈ గండాంత పాదాలు చెప్పుకున్నాం కదా మనం. మీనంలో చివరి డిగ్రీ, మేషంలో మొదటి డిగ్రీ, కర్కాటకంలో చివరి డిగ్రీ, సింహంలో మొదటి డిగ్రీ, వృశ్చికంలో చివరి డిగ్రీ, ధనుస్సులో మొదటి డిగ్రీ. ఈ ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు అంటే ఈ శని కానీ, రాహు కానీ,
మీకు కుజుడు కానీ కేతు కానీ ఇలా పాపగ్రహాలు ట్రావెల్ చేసేటప్పుడు అంటే గోచారంలో ట్రావెల్ చేసేటప్పుడు వీళ్ళకి ఇబ్బందులు జరుగుతాయి. అంటే ఆ భావాన్ని బట్టి అది వీళ్ళకి ఉద్యోగ భావం అయిందా, ఏ భావం అయిందో ఆ భావానికి ఇబ్బందులు జరుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్లు అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు అయితే మాత్రం జరుగుతాయి. ఆ గండాంతాలు అదే 12 సంవత్సరాల వరకు మనం చెప్పుకున్నాం కదా గండాంతాలు, ఈ గండాంత ఇబ్బందులు ఉంటాయని. ఇవి బాలారిష్ట నక్షత్రాలు కూడా ఉంటాయి దీంట్లో. ఆ వయసులో 12 ఏళ్ల లోపు అయితే పిల్లలకి ఆ ఇబ్బంది జరగచ్చు కూడా, మరణ సంబంధిత ఇబ్బందులు కూడా ఉంటాయి అన్నమాట. కనుక 12 ఏళ్ల లోపలనే పిల్లల్ని చేసుకునేవాళ్ళు కాదు ఇది వరకు రోజుల్లో. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ రైమింగ్కి వాడేస్తారు. కొన్ని ప్రాంతాల్లో మకా అనగానే అబ్బో మకా మామగారికి గండవండి మేము చేసుకోం, ఆశ్లేష అత్తగారికి గండవండి వద్దు ఇలాగనేస్తారు. ఇప్పుడు పెళ్లి కాని పిల్లల్లో సగం మంది ఈ మకా మూల ఆశ్లేష పిల్లలే ఉన్నారు, జ్యేష్ఠ పిల్లలు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి అసలు నిజంగా మకా నక్షత్రం వాళ్ళకి కానీ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కానీ, ఆశ్లేష నక్షత్రం వారికి కానీ వివాహం ఆలస్యం అవడానికి కారణం ఏంటి అసలు? మనమే సృష్టించాం కదా. ఓకే. మన ఈ రైమింగ్ తోటి నేను చెప్పిన కొన్ని ప్రాంతాల్లో కంప్లీట్గా మకా ఆశ్లేష అంటే చేసుకోరు, వాళ్ళకి చాలా బలంగా నాటుకుపోయింది అది. అంటే ఇంకా ఆ పిల్లల జాతకాల్లో ఇంకా సప్తమం ఏదో దోషం ఉండి ఉండొచ్చు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా నిజంగా మఖా మామగారికి ఆశ్లేష అత్తగారికి ఆ గండం ఉంటుందా అంటే ఏం చెప్తారు? మఖా మామగారికి గండం రావాలంటే ఆ మామగారి జాతకంలో మారక స్థానం యాక్టివేట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ అత్తగారికి కళత్ర స్థానం యాక్టివేట్ అవ్వాలి. ఆ భర్త ఎవడైతే ఉన్నాడో అంటే ఈ మఖా వాళ్ళని చేసుకున్న భర్త కానీ భార్య కానీ వాళ్ళకి పితృవియోగం రావాలి. ఆ సమయం వస్తేనే ఆ మార్గం జరుగుతుంది. కానీ ఈ మఖా వాళ్ళని చేసుకోవడం వల్ల మామగారు పోతారు, ఈ ఆశ్లేషణ చేసుకోగానే అత్తగారు పోతారు అనేది ఒట్టి మాట బూటకం. మనం చెప్తున్నాను కదా, మనం రైమింగ్ బాగుందని వాడేస్తాం. 4 సార్లు వింటే బాగుంది కదా, మనం కూడా వాడతాం. అది మఖా మామగారికి గండం కదా చేసుకోమండి అని. ఎంతమంది మఖా వాళ్ళ అత్తగారులు మామగారులు ఎంతమంది చాలా బాగున్న వాళ్ళు నాకు తెలుసు. ఆశ్లేష వాళ్ళు పెళ్ళయి పిల్లలతోటి అత్తగారితో ఉన్న వాళ్ళు నాకు తెలుసు. నేను చాలా మందిని ఫస్ట్లో అడిగేదాన్ని, మీ అత్తగారు ఎలా ఉంటారు కులసానా అని. మఖా వాళ్ళని అడిగేదాన్ని, మీ మామగారు బాగానే ఉన్నారా అని. ఎందుకంటే మనం చదువుకున్న సమయంలో మనకి ఇంట్లో ఆల్రెడీ మన అమ్మల దగ్గర మన మామల దగ్గర వినుంటాం మఖా మామగారికి గండం, ఆశ్లేష అత్తగారికి గండం. నేను ప్రాక్టికల్గా చాలా మందిని అడిగాను, బాగానే ఉన్నారండి అని వాళ్ళు మొహమాటంగా చెప్పడం. తర్వాత నేను చదివి మనం చాలా డెప్త్కి వెళ్ళాక మనకి తెలుస్తుంది అసలు ఎందుకు పుట్టింది ఇది గండాంతరం అనేది. ఈ పిల్లలకి ఇబ్బంది. ఇప్పుడు మీరైనా ఆశ్లేష వాళ్ళని చూడండి, ఆ ట్రావెల్ చేస్తున్నప్పుడు పాపగ్రహం ఏదైనా ఆశ్లేష నక్షత్రం మీద, ఇప్పుడు మామూలుగా ఎవరికి మిగిలిన నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుందంటే మన చంద్రుడి మీద పాపగ్రహం ట్రావెల్ చేసినప్పుడే మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి, మన లగ్నం మీద ట్రావెల్ చేసినప్పుడే వస్తాయి. కానీ ఈ గండాంత నక్షత్రాలకు ఏంటంటే ఆ 3 గండాంతర పాదాల్లో పాపగ్రహం ట్రావెల్ చేసిన ప్రతిసారి వీళ్ళకి శుభ ఫలితమైన అలాగే ఉంటుంది. శుక్రుడు పాపగ్రహం ట్రావెల్ చేస్తే పాప ఫలితం, శుక్రుడో గురువో ట్రావెల్ చేస్తున్నాడు అనుకోండి శుభ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ ఆశ్లేష మఖ అశ్విని రేవతి జ్యేష్ఠ మూల వాళ్ళని ఎవరిని చూసినా వాళ్ళు చాలా తెలివితేటలుగా ఉంటారు, విపరీతమైన తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, ధన సంపన్నులుగా ఉంటారు. మీకు ఆశ్లేష రేవతి జ్యేష్ఠకి బుధుడు అధిపతి, బుధుడి యొక్క తెలివితేటలన్నీ వాళ్ళకు ఉంటాయి. అశ్విని మఖ మూలకి కేతు అధిపతి, మంచి భక్తి తత్వంలో ఉంటారు వాళ్ళు, చాలా ధార్మికంగా ఉంటారు, చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు. ప్లస్ ధన రూపేణా కూడా వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్లీ. మనం ఎవరిని చూసినా లేమి అనేది లేదు. ఈ 6 నక్షత్రాల వాళ్ళకి ఎవరినైనా చూడండి, ఎవరు లేమి అనేది లేకుండా మంచి పొజిషన్లో ఉంటారు. ప్రొఫెషనల్గా ఏంటి, ఫైనాన్షియల్గా ఏంటి, చాలా మంచి స్థాయిలో ఉంటారు. రమాదేవి గారు, ఇంకొకటి ఇప్పుడు మఘా నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వధూవరులు వివాహం చేసుకుంటే వారి వివాహంలో అంటే వివాహ బంధంలో వారిద్దరికీ గొడవలు కామన్ అని ఇవన్నీ చెప్తూ ఉన్నారు కొంతమంది. దీన్ని ఎలా చూడాలి? ఏ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకున్నా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో మీకు తారాబలం చూస్తారు వివాహానికి, అన్ని ప్రాంతాల్లోనూ తారాబలం చూడరు. గణాలు గణపొంతన మనం ఇదివరకు కూడా ఒక వీడియో చేసాం, గణపొంతన కుదిరిన వివాహాలు ఎందుకు చెడిపోతున్నాయి అని గణపొంతనలు చూస్తాం. ఇవి అసలు మీకు
పంచాంగంలో ప్రతి పంచాంగంలో మనం పంచాంగం చూడడం వస్తే చాలు, ఉమ్, ఈ వధూవరుల గణన మేళన చక్రం అని ఇస్తాడు. దాని కింద నోట్ రాసి పెడతాడు, మీకు జన్మజాతక చక్రం ఉంటే ఇది మీకు పనికిరాదు, జన్మజాతకం చూసుకోండి అని. ఉమ్, మీ నక్షత్రం అనేది ఒక చంద్రుడు మాత్రమే. ఉమ్, మీకు నక్షత్రం చెప్పేది ఓన్లీ చంద్రుడినే. ఓకే. ఆశ్లేష నక్షత్రం చంద్రుడు కర్కాటకంలో ఉంటాడు, ఉమ్, మఖా నక్షత్రం చంద్రుడు సింహంలో ఉంటాడు. ఉమ్, ఇంకా 8 గ్రహాలు ఉన్నాయి కదా, అబ్బాయికి 8 గ్రహాలు ఉన్నాయి, అమ్మాయికి 8 గ్రహాలు ఉన్నాయి. ఉమ్, ఆ 8 గ్రహాలు పొంతన చూసుకోవాలిగా. ఉమ్, ప్లస్ లగ్నం మేజర్గా ఒకళ్ళ లగ్నానికి ఇంకోళ్ళ లగ్నం సంబంధం ఉందో లేదో చూసుకోవాలి. ఉమ్, తర్వాత ద్వితీయం ఎలా ఉందో చూసుకోవాలి, వివాహం చేసేటప్పుడు వాళ్ళ చతుర్థం ఎలా ఉందో చూసుకోవాలి, ఉమ్, వాళ్ళ వ్యయస్థానం, సప్తమ స్థానం, అష్టమం, ఇవన్నీ మనం మ్యాచ్ చేసుకోవాలి. ఉమ్, ఒక్క చంద్రుడిని చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహ పొంతన చెయ్యలేము, నో చెప్పలేము. ఓకే. ఎప్పుడైనా జన్మజాతక చక్రాలను అమ్మాయిది అబ్బాయిది పక్క పక్కన పెట్టి ఉమ్, వాళ్ళ లగ్నం నుంచి మొదలుపెట్టి వ్యయస్థానం వరకు రెండూ మ్యాచ్ ఉమ్, చేసుకుంటే బాగుంటుంది. షష్టాష్టకాలు ఒకటి, షష్టాష్టకాలు కూడా మీకు శుభ షష్టాష్టకాలు, అశుభ షష్టాష్టకాలు ఉంటాయి. ఉమ్, శుభ షష్టాష్టకాలు చేసుకోవచ్చు. ఓకే. తర్వాత కుజుడు ఉన్నా లేకపోయినా కుజదోషం అనేస్తారు. ఉమ్, చాలా కుజదోషానికి ఉన్న దాన్ని ఏమంటారు, అసలు మినహాయింపు కొన్ని రాసులకైతే కుజదోషం ఉండదు ఉండదు. ఉండదు ఉమ్, మినహాయింపులు చెప్పరు ఎవరు. ఉమ్. మనకు అంటే కూడా సింహరాశికి కుజదోషం ఉండదని కొంతమంది ఉండదు చెప్తారు, ఉండదు ఉండదు. కానీ కొంతమంది ఏమో నీకు కుజదోషం ఉంది జాతకంలో అని అది ఇంకొంతమంది నేను చెప్తారు. చెప్తాను వినండి. ఉమ్, మీరు జాతకం పట్టుకెళ్ళి ఒక క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్కి చూపించండి. ఉమ్, మీ జాతక చక్రాన్ని ఒక క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్కి చూపించండి. ఉమ్, మనం ఏం చేస్తాం, మన దగ్గరలో ఒక గుడి ఉంటే, లేకపోతే ఒక బ్రాహ్మడు, ఉమ్, మనం అనకూడదు చెప్తున్నా, అంటే ఒక బ్రాహ్మడు, ఆ బ్రాహ్మడికి కూడా మనం చదువుకున్న వాడికి చూపించాం. ఉమ్, మనకి బ్రాహ్మణులు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, క్వాలిఫైడ్ ఉంటారు, స్మార్తం బిఏ చేసామంటారు, ఉమ్, వాళ్ళు క్వాలిఫైడ్ అనమాట. ఈ జ్యోతిష్యంలో కూడా జ్యోతిష్యం డిప్లొమా ఉంటుంది, జ్యోతిష్యం ఎంఏ ఉంటుంది, జ్యోతిష్యంలో పిహెచ్డి ఉంటుంది. ఉమ్, అలాగా మీరు పట్టుకెళ్ళి అలా క్వాలిఫైడ్కి చూపించండి, వాళ్ళ అనాలిసిస్ వేరుగా ఉంటుంది. ఉమ్, వీళ్ళు ఏంటంటే కుజదోషం అంటే ఏంటో చదువుతారు, ఉమ్, తెలుసుకుంటారు. ఆ కుజదోషానికి ఉన్న మినహాయింపులు తర్వాత పేజీ నెక్స్ట్ పేజ్ చదవరు. ఉమ్, వీళ్ళల్లో ఎంతమంది బృహత్పరాశర హోరాశాస్త్రం చదివిన వాళ్ళు ఉంటారు, ఉమ్, మీకు క్వాలిఫైడ్ చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని రకాల బుక్స్ చదివితే ఒక క్వాలిఫికేషన్ వాళ్ళకి వస్తుంది. మనం చేసేదే తప్పు, మనం పట్టుకెళ్ళేది క్వాలిఫైడ్. ఇంకా మీకు హైదరాబాద్ ప్రాంతాల్లో ఉమ్, ఎవరైనా జ్యోతిష్యం చూపించుకోవాలంటే అడుగుతారు తెలుసా, మేడం మీరు నేర్చుకున్నారా, నన్ను ఎంతమంది అడిగారో, ఓకే. మేడం మీకు ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా, నేర్చుకున్నారా అని అడుగుతారు. ఉమ్, ఓహో నిజంగా చదువుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే పరుగు పోయేది. ఉమ్, అలా చాలా మంది నన్ను అడిగారు, మీరు నేర్చుకున్నారా లేకపోతే చదువుకున్నారా. అలా క్వాలిఫైడ్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళకి డెప్త్ తెలుస్తుంది. ఉమ్, ఆ డెప్త్ తెలిస్తే ఆటోమేటిక్గా చెప్తారు. మీరు అన్నట్టు నక్షత్రం అనేది ఓన్లీ చంద్రుడు మాత్రమే, నవగ్రహాల్లో చంద్రుడు మాత్రమే. చంద్రుడు మనకు కారకుడు అనమాట. ఓకే. మనకి జాతక చక్రం లేని పరిస్థితుల్లో చంద్రుడితోటి వెళ్ళాలి. మనకి జాతక చక్రం ఉంటే కనుక ఇద్దరు జాతకాలు పక్కన పెట్టుకుని పొంతం చేసుకోవడం బెస్ట్ అన్నమాట. ఓకే. ఓకే రమ్మ గారు, ధన్యవాదాలు.